ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది ఈడీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నిందితులకు చెందిన పలు కంపెనీలపై దాడులు చేస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ ద్వారా కోట్ల రూపాయలు కిక్ బ్యాక్లను నిందితుల కంపెనీల్లోకి మళ్లించినట్టుగా గుర్తించింది ఈడీ. నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి లిక్కర్ స్కామ్ కిక్ బ్యాక్లను షెల్ కంపెనీలకు తరలించినట్టుగా కూడా గుర్తించారు. హైదరాబాద్లోని శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మెహదీపట్నం, ఎస్ఆర్ నగర్లో ఈడీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ లిక్కర్ లింక్స్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ మనతో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఇప్పటి వరకు ఏమేమి బయటపడ్డాయి, ఒకసారి ఓవరాల్ గా జరుగుతున్న సోదాల గురించి చెప్పండి. సుమతి, ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచిందని చెప్పాలి. ఇందులో భాగంగానే చాలా వరకు కూడా 20 ప్రాంతాలలో బేస్ చేసుకొని ప్రెజెంట్ అయితే ఈడీ సోదాలు అయితే నిర్వహించిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఏపీ, తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో అయితే ప్రజెంట్ ఈడీ సోదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 3,500 కోట్ల ఈ మద్యం కుంభకోణంలో భాగంగా ఈడీ ఎంటర్ అయిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈసీఐఆర్ నమోదు చేసి, కేసును నమోదు చేసి, ఇందులో భాగంగానే దానికి సంబంధించిన నిందితులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ యొక్క పాత్రలకు సంబంధించి కావచ్చు, ఈడీ దూకుడు పెంచిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే హైదరాబాద్కి సంబంధించి సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి దగ్గర ఉన్నటువంటి బురుగు రమేష్ ఇంట్లో అయితే కూడా సోదాలు జరుగుతున్నాయి అని చెప్పాలి. వెల్లింగ్టన్ సంబంధించి విల్లా వెల్లింగ్టన్ ఎంక్లూ విల్లా 26 ఇంట్లో ప్రెజెంట్ అయితే అతనికి సంబంధించి ఇంట్లో ప్రెజెంట్ సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఈడీకి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈడీ దూకుడు పెంచింది, సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా షెల్ కంపెనీలకు కిక్ బ్యాంకులను తరలించి ఈ వ్యవహారం అంతా నడిపించారని చెప్పేసి ఇందులో భాగంగానే ఈడీ దూకుడు పెంచిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి లిక్కర్ స్కామ్కి కిక్ బ్యాంకులకి సెల్ కంపెనీలకి ఈ డబ్బులంతా కూడా తరలించినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈసీఐఆర్ నమోదు చేసుకొని ప్రెజెంట్ అయితే ఆ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం సమయంలోని ఈ సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లి వెల్లింగ్టన్ ఎన్క్లేవ్ సంబంధించి బురుగు రమేష్, అదేవిధంగా బురుగు విక్రాంత్ ఇంట్లో అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ విక్రాంత్కి సంబంధించి ఇతను 12 కంపెనీలకి డైరెక్టర్గా ఉన్నాడు. ఇందులో ఇతని పాత్ర ఏమైనా ఉందా అని చెప్పేసి ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఏపీ లిక్కర్ స్కామ్లో అందులో భాగంగానే ఇతన్ని విచారించేందుకు, ఇతని దగ్గర ఆధారాలు సేకరించేందుకు అయితే ఈడీ అధికారులు రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులకు సంబంధించి ప్రెజెంట్ సోదాలు అయితే ముగిశాయని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించిన ఆధారాలు ప్రింటర్లతోటి ప్రెజెంట్ అధికారులు అయితే వెళ్లిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ఏపీ లిక్కర్కి సంబంధించి 350 కోట్ల కుంభకోణంలో భాగంగా ఈ వ్యవహారాన్ని నడిపించారు. ఈ వ్యవహారానికి సంబంధించే ఈడీ దూకుడు పెంచిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి మొత్తం 23,000 కోట్ల సప్లై ఆర్డర్లను జారీ చేసి వాటిలో 90% పైగా కేవలం 40 కంపెనీలకే కేటాయింపు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈసీఐఆర్ నమోదు చేసి పిఎంఎల్ఏ చట్టం యాక్ట్ కింద అయితే ప్రెజెంట్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ప్రెజెంట్ విచారిస్తున్నారు, సోదాలు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్స్ని అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా శేర్లింగంపల్లి, మెహదీపట్నం, రాజేంద్ర నగర్, అదేవిధంగా ఈ సికింద్రాబాద్లోని ఈ ప్రాంతంలో కూడా ప్రెజెంట్ సోదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మన హైదరాబాద్ ఈ ప్రాంతాలలో కూడా ప్రెజెంట్ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా వీళ్ళకి సంబంధించిన ఆధారాలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన వివరాలు కావచ్చు సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 3,500 కోట్లకు సంబంధించి కుంభకోణంలో భాగంగానే ప్రెజెంట్ ఈడీ దూకుడు పెంచింది. దూకుడులో భాగంగానే అక్రమంగా 10,835 కోట్ల కాంట్రాక్టులు కైవసం చేసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. నిధుల్ని మళ్లింపులకి పాల్పడ్డారు. అందులో భాగంగానే ఈడీ ఈ విధంగానే అంటే ఈ మళ్లింపుల్లో భాగంగానే ఈడీ ఆరా తీసింది. ఆరా తీసిన వెంటనే దీనికి సంబంధించి
అధికారులు అయితే దూకుడు పెంచిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ బ్రాండ్ ప్రమోషన్ల పేర్లతో డైవర్ట్ అయినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. తర్వాత నగదు రూపంలో లంచాలు తీసుకున్నట్లు ఈడీ అనుమానించింది. ఈ అనుమానంలో భాగంగానే ప్రజెంట్ దర్యాప్తు చేస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ లిక్కర్ మద్యం సంబంధించి మద్యం కుంభకోణంలో భాగంగానే ప్రజెంట్ ఈడీ దోకుడు పెంచిందని చెప్పాలి. ముఖ్యంగా అన్ని ప్రాంతాలు దాదాపు 20 ప్రాంతాలలో అయితే ప్రజెంట్ ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. ఇందులో భాగంగానే హైదరాబాద్, అదేవిధంగా అంటే తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి, కర్ణాటక, అదేవిధంగా ఢిల్లీ ఈ ప్రాంతాలలో కూడా ప్రజెంట్ ఈడీ సోదాలు చేస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తుంది. ఈ డబ్బుకు సంబంధించి, లావాదేవీలకు సంబంధించి దారి మళ్లించారని చెప్పేసి నగదు మొత్తం కూడా దొంగ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి, దొంగ ఇన్వాయిస్ ని క్రియేట్ చేసి, ఫోర్జరీలు చేసి ఈ మాఫియా అంటే ఈ స్కామ్ కి పాల్పడ్డారని చెప్పేసి ఈడీ గుర్తించడంతో ఇందులో భాగంగానే పిఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసుకొని ఈసీఐఆర్ కి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి కేసు నమోదు చేసుకొని ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఈ దర్యాప్తులో భాగంగానే ప్రజెంట్ ఈడీ సోదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ బురుగు విక్రాంత్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి కూడా వివరాలు సేకరించారు. కొద్దిసేపటి క్రితమే ఈడీ సోదాలు ముగిశాయి. ఈడీ సోదాలు ముగిసి ఆధారాలు సేకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమతి. రైట్ అనిల్, మొత్తం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతుంది.